సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని మంత్రి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి చెందిన ఆదిత్యాస్ కంపెనీకి చెందిన అవని హిల్ సైడ్ వెంచర్ బ్రోచర్ను మంత్రి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో వారి యొక్క గుడ్ విల్తో ఈరోజు ఎన్డీఏ కూటమి అనేక కంపెనీని రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా విశాఖపట్నానికి అనేక కంపెనీలు, గూగుల్ కావచ్చు, అనేక కంపెనీలు వచ్చినాయి. ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో దానికి తగ్గట్టుగా హౌసింగ్ డెవలప్మెంట్ కూడా కావాలి. అందుకని ఈరోజు మున్సిపల్ శాఖలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ దాంట్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ప్రజలకు సులభతరంగా ఉండాలి, ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మందికి హౌసెస్ కావాలి, నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ యొక్క లేఅవుట్ని చక్కగా ఈరోజు వాళ్ళు వేసిన లేఅవుట్ వాళ్ళు చెప్పే ప్రకారం 100% వాస్తుందని, 100% క్లీన్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అని, అదేవిధంగా 40 feet బ్లాక్ టాప్ రోడ్ వేశారని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ ఫెసిలిటీస్ పూర్తిగా కల్పించామని చెప్పారు. అదేవిధంగా పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విత్ కాంపౌండ్ వాల్, అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ చక్కగా చేసి ఈరోజు ఈ యొక్క సేల్స్కి వచ్చారు వాళ్ళు. వారిని మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆల్రెడీ వాళ్ళు 12 ఎకరాలు ఎలకోటలో ఒక లేఅవుట్ వేసి దాన్ని పూర్తి చేయబడింది. ఇప్పుడు ఇది 2వ వెంచర్. వాళ్ళు ఇలాంటి వెంచర్లు ఇంకా ఎన్నో వేసి రాష్ట్రంలో ఏదైతే ప్రతి ఒక్కరికి 2014లో గవర్నర్ ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు. అప్పుడు 10 ఏళ్లలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలా అనే యొక్క దిశానిర్దేశం. అది నెరవేరాలంటే ఇలాంటి యొక్క లేఅవుట్స్ వేసే యొక్క ఎవరైతే ఉండారో కంపెనీ, ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు కానీ ముందుకు రావాలి. అవంతి టౌన్షిప్ సంబంధించి అవని హిల్స్, ఆదిత్యాస్ అవని హిల్స్ సంబంధించిన బ్రోచర్ రిలీజ్ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా జయరామ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఊరు విశాఖపట్నం పక్కన ఏదైతే అచ్యుతాపురం ఉందో, అచ్యుతాపురంలో అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి. మొత్తం దేశ విదేశాల నుంచి, ఫార్మాసిటీ దగ్గర నుంచి అచ్యుతాపురం సజ్జలో అనేక పరిశ్రమలు రావటం, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రావటం, అలాగే దాని పక్కన బార్క్ రావటం, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రావటం, అలాగే దీంతో పాటు కొత్తగా స్వాక్ష రావటం, ఇవన్నీ రావటం కారణంగా అనేక మంది ఇళ్ళు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా అచ్యుతాపురంలో గత అనేక సంవత్సరాలు బట్టి అనేక రకాల లేఅవుట్ ఉన్నాయి. ఆ లేఅవుట్లు అన్నిటికీ కూడా ప్రాణం వచ్చే విధంగా, ఈ లేఅవుట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తూ, ఏవైతే మన రేరా సంబంధించిన విధులు విధానాలు కూడా పాటిస్తూ అవని విలేజ్ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే ఒక అద్భుతంగా రాబో కాలంలో మరింతగా ముందుకెళ్ళి ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ లాభదాయకంగా ఉంటుందని చెప్పి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాపర్టీస్కి కూడా ఇప్పుడు రెక్కలు వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రాపర్టీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.